ప్రకాశం జిల్లాలో వైకాపా ప్రాభవం కోల్పోయింది. కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా మరో ఇద్దరు సైకిల్ ఎక్కేశారు. వారితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కండువా మార్చేశారు. జిల్లాలో వైకాపాకు మిగిలిన ఇద్దరు శాసనసభ్యులు కూడా అధికార పార్టీ వైపు చూస్తుండటంతో వైకాపా నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టింది. గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా ప్రభంజనం చాటిన ప్రకాశం జిల్లాలో మాత్రం ద్వితీయ స్థానానికే పరిమితమైంది. జిల్లాలో 12 శాసనసభ స్థానాలకు గాను వైకాపా 6 స్థానాలను కైవసం చేసుకోగా తెలుగుదేశం 5 స్థానాల్లో గెలిచింది. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని 5 నియోజకవర్గాల్లో 4ంటిని వైకాపా సొంతం చేసుకుంది. జెడ్పీ సమావేశాల్లో వారిదే ఆధిక్యం. ఈ పరిస్థితి మొన్నటి వరకు. కారణాలు ఏవైనా ఒక్కొక్క శాసనసభ్యుడు వైకాపాను వీడుతున్నారు. ఆ పార్టీ నుంచి తెదేపా పక్షాన చేరిన వారిలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజ్ మొదటి వ్యక్తి కాగా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ రెండో వ్యక్తి. ఇంతటితో జిల్లాలో వైకాపా నుంచి వలసలు ఆగుతాయని ఆ పార్టీ అధిష్టానం ఆశించిన పరిస్థితిలో మార్పు లేదు. ఈసారి ఏకంగా వైకాపా జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్ రెడ్డి ఆ పార్టీని వీడారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సైతం వైకాపాకు గుడ్ బై చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా తమ ప్రాంతాల పురోభివృద్ధి కోసం తెదేపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక జిల్లాలో వైకాపా తరపున మిగిలిన మార్కాపురం, సంతనూతలపాడు శాసనసభ్యులు సైతం తెదేపా వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను తెదేపా జిల్లా శ్రేణులు స్వాగతిస్తున్నాయి. అభివృద్ధిని కాంక్షించే వలసలు పెరుగుతున్నాయని తెదేపా నాయకులు చెబుతున్నారు. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనతోటి జతగలిగితే కంపల్సరీ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులందరూ వస్తున్నారు తప్పితే ఏదో ప్యాకేజీలు ఇచ్చో లేకపోతే ఏదో మభ్యపెట్టో ఈరోజు పార్టీలోకి తీసుకోవట్లా. ఎవరిని కూడా మనం ఎంత చేసినా కూడా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు వస్తారే తప్పితే ఏ రోజు కూడా బలవంతం చేస్తే ఎవరు కూడా రారు. జిల్లాలో పార్టీ ప్రాబల్యం తగ్గడంపై వైకాపా ముఖ్య నేత ఒంగోలు పార్లమెంటు సభ్యుడు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.